ఏంటి మేడం నవ్వుతూ ఉన్నారు? మొదటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఓహో, ఇంత ముందు మీరు ముంత మసాలా బండి నడిపేవాళ్ళ? సారీ చిన్నప్పుడు మొదటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అంటున్నా. ఓహో, మీకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? చెప్పండి మేడం, మీరు చిన్నప్పుడు ఏం తినేవాళ్ళు, ఇప్పుడు ఏం కలపమంటారు? బజ్జీ మిర్చి కలపండి. ఓకే మేడం. ముంత మసాలా అన్న స్టీల్ గిన్నెలో కలుపుతున్నావేంటి? మసాలా దీనిలోనే కలుపుతాం మేడం. ముంత అంటే ఏంటి? కుండ. అంటే కుండ అయితే రోజు పగిలిపోద్ది మేడం, అందుకని ఈ స్టీల్ గిన్నెలో కలుపుతాను. మీరు చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నారు కదా, ఇది ఒక్కటే మిస్ అయింది మేడం, కానీ టేస్ట్ మీద అసలు మిస్ అవుతుంది మేడం. ఓకే అయిపోయింది మేడం, ప్లేట్లో వేస్తున్నాను. ప్లేట్లో వద్దు. మరి ఎలా తింటారు మేడం? ఒక్క నిమిషం. ఇదేంటి? ఇందులో పెట్టు. ఇదేంటి మేడం? చెప్పగా చిన్నప్పుడు జ్ఞాపకాలని. గొట్టలు తినాలనిపించింది, ఉత్తి ఏం తింటాం, అందుకే మిర్చి మసాలా ఇందులో వేసుకొని తిందామని ఇలా వచ్చా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మిర్చి మసాలా ఇందులో నీట్గా సెట్ చేయి. జాగ్రత్తగా పెట్టు, కింద ఒలకుండా. సూపర్ ఉంది భయ్యా, నువ్వు కూడా మెనూలో ట్రై చేయి. ట్రై చేస్తా మేడం, ట్రై చేస్తా. కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు ఇంపార్టెంట్ కదా మేడం. థ్యాంక్స్ ఫర్ యువర్ ఐడియా మేడం. కొంచెం వేయచ్చు కదా ఇందులో. ఇదిగోండి మేడం. బాబాయ్ గడ్రా చెప్పండి సార్, ఏం కావాలి? ఏమున్నాయి మన అక్కడ? ముంత మసాలా ఉంది సార్. ముంత మసాలా ఏమైనా ఉందా? ముంత మసాలాలో ముంత మసాలానే ఉంటది కదా సార్. ఏమో, సరళక్ష చిమ్మి సెంటర్ లెక్క ఏమైనా కలుపుతున్నారేమో టేస్ట్ కోసం. సార్, సరలక్ష్మి టిఫిన్స్ లాగా మనం ఏం కలపం సార్. మన దగ్గర ఏమి కలపకుండానే టేస్ట్ బాగుంటది సార్. సరే గానీ ఏంటి స్పెషల్? మన దగ్గర అన్ని మసాలాలు స్పెషలే సార్. సరే గానీ వంకాయ మసాలా కట్టు. ఓకే సార్. ఎక్కువ నలపకు. ఇదేంటి వెరైటీగా ఉన్నాడు? ఎక్కువ నలపకు. అది కూడా నలపకు సార్. ఎక్కువ నలపకపోతే సరిగ్గా కలవచ్చు సార్. ఆ కలవకపోవడం నాకు కావాలి. పల్లీలా? అవును సార్. కొన్ని ఎక్కువై. ఆ కారం కూడా ఎక్కువై. అగో మసాలా కూడా ఎక్కువై. నిమ్మకాయ కొంచెం పిండు. ఆ ఉల్లిగడ్డ కొద్దిగా. ఓకే సార్. బాబు సాల్ట్ కొద్దిగా ఎక్కువై. సార్, సాల్ట్ వేస్తే ఎక్కువ తినలేరు సార్. ఓకే. ఇదంతా ఒక ప్లేట్లే. ఇదిగోండి సార్. ఒక ఫ్రెష్ ప్లేట్ ఇవ్వా. ఫ్రెష్ ప్లేట్ దేనికి సార్? ముందు ఇవ్వయా. ఇదిగోండి సార్. అసలు ఇదేం చేస్తాడు? సార్ ఏం చేస్తున్నారు సార్? ఇవన్నీ సపరేట్ చేస్తాను. దేనికి సార్? అలా సపరేట్ చేస్తేనే నాకు ఇష్టం ఉంటుంది. అదేదో చెప్తే నేనే సపరేట్ ఇచ్చాను కదా సార్. నువ్వు కలపాలి, నేను సపరేట్ చేసుకోవాలి, అదే టెస్ట్. చేసుకోండి సార్. మీకు ఎంతసేపు కావాలి అంతసేపు సపరేట్ చేసుకోండి. సాయంత్రం 11 షాప్ ఉంటుంది సార్, చేసుకోండి. ఓకే. చెప్పండి, ఏం కావాలి? చిన్న డౌట్ భయ్యా, ఈ ముంత మసాలా అంటే ఏంటి? ఇదే భయ్యా, మసాలానే ముంత మసాలా అంటారు. అలా కాదు, మా ఊర్లో ఒక పేరు ఉంటుంది. మీ ఊరు అలా అనరా? అన్ని ఊర్లో దీన్ని ముంత మసాలానే అంటారు.
లేదు లేదు లేదు, వైజాగ్లో బీచ్ రోడ్లో దీన్ని మురిమిచ్చర్ అని అంటారు, ముంత మసాలా అని అనరు. ఒకసారి నువ్వు అక్కడ తిన్నావనుకో నీ బండి అక్కడ వదిలేసి అక్కడ పెట్టుకుంటావు తెలుసా. అంటే ఇప్పుడు పేరు మార్చడం కోసం వైజాగ్ వచ్చి పెట్టలేం కదా, ఈ ఒక్కసారి మీకు ఏం కావాలి చెప్పండి, చేస్తాను. సరే నాకు మురిమిర్చి ఇచ్చేయి, అదే మీ భాషలో మిర్చి మసాలా చేయి. బజ్జీ వేయద్దు మరి, గ్యాసు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. మిర్చి బజ్జీ మసాలా మిర్చి లేకుండా అవసరం లేదు, అవాయిడ్ చేసే ఇంకేదైనా ఏయ్. పల్లీలు కూడా వద్దు, తింటే పళ్ళలకు అడ్డుపడిపోద్ది. బ్రదర్ ఎక్స్క్యూజ్ మీ, స్టాప్. కారము మసాలాలు వద్దు, అల్సర్ ఉంది, ఇంకేదైనా ట్రై చేయి. ఉప్పు ఉప్పు తింటే నాకు బీపీ వస్తుంది, నీ మీద అరుస్తాను, అవసరమా? వద్దులే ఉప్పేను. మరి టమాటాలు? టమాటా కూడా వద్దు భయ్యా, కిడ్నీలో స్టోన్స్ వచ్చేస్తే, ప్లీజ్ ఇంకేదైనా ట్రై చేసుకో. మరి ఆనియన్స్? ఇప్పుడే గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను, మళ్ళీ ఆనియన్స్ తింటే స్మెల్ వస్తుంది, వద్దు, అవాయిడ్ చేసే. కొత్తిమీర పర్ఫెక్ట్, ఆరోగ్యం కదా. కొత్తిమీర ఆవులు మేకల్లా ఏం తింటాను భయ్యా నేను, అది తీసే, లీవ్ ఇట్. ఇలానే చేసేయమంటారా? ఈ ఊర్లో కూడా ఇలానే ఉంటుందా? అది వేరు, ఇది వేరు. ఆయన ఏ మాటగా మాట బాగా చేసావు. అవును భయ్యా, నాకు డౌట్, నువ్వు మొత్తం మనమరాలు తినేగాడికి ఇంత దూరం ఆడుతుంది, నీకు ఇంట్లోనే తినచ్చు కదా. ఏం లేదు భయ్యా, నాకు అన్ని తినాలని కోరుకుంటుంది, కానీ మనిషికి నవరంధ్రాలలాగా నాకు నవరోగాలు ఉన్నాయన్నమాట, ఏం తినలేను. అందుకే ఇక్కడికి వచ్చి అన్ని తిన్న ఫీలింగ్తోని ఏమీ తినట్లేదు, ఇది ఒకటే తింటున్నాను. ఎంత? మామూలుగా అయితే మసాలా 50 రూపాయలు, మీరేం వేయించుకోలేదు కదా, మొత్తం మర్రాలేగా 10 రూపాయలు ఇవ్వండి చాలు. నో 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 నో, అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. నేను ఇవన్నీ తిన్న ఫీలింగ్ ఇచ్చినప్పుడు నువ్వు అన్నిటికీ కలిపి డబ్బులు వేయాలి. 50 రూపాయలు ఇవ్వండి. పేమెంట్ కొట్టేస్తున్నాను. ఇచ్చేవాడికి బాగాలేనప్పుడు నాకెందుకు? అయిపోయింది, వెళ్ళొస్తానాయ్. చెప్పండి సార్, ఏం కావాలి? ఏంటి బాగా ఫేమసా? సార్ మన మామూలు ఫేమస్ కాదు సార్, కావాలంటే చుట్టుపక్కల 3 కిలోమీటర్లు చూడండి, మన తప్ప ఇంకోటి ఉండదు. ఓ అందుకు ఫేమస్సా? సరే కానీ మన దగ్గర ఏం స్పెషల్? మన దగ్గర మసాలాలు అన్నీ ఫేమస్ సార్, కాకపోతే మిర్చి మసాలా ఇంకా ఫేమస్ సార్. ఓ సరే, మిర్చి మసాలా ఒకటి ఇచ్చే. ఓకే సార్. ఆగు, ఏంటి అలాగే చేస్తావా? మరి ఇంకెలా చేస్తారు సార్? గ్లౌజులు వేసుకోవేంటి? సార్ గ్లౌజులు వేసుకొని కలిపితే టేస్ట్ రాదు సార్, అదే ఈ చేతితో ఇలా ఇలా కలిపితే టేస్ట్ ఫుల్గా వస్తుంది సార్. అలాగే వెళ్ళరా, చేతులు పట్టు కడుగు. ఏం చేతులు కడిగిస్తున్నాడు? ఆ వేలు మధ్యలో కూడా కడుగు, అది ఇలా ఇలా నాన్న. నా మీద కాదు, ఇలా ఆడతాయి. ఇదేనికి సార్? త్వరగా ఆడతాయని. ఇప్పుడు కలుపు. మిర్చి కట్ చేసావా? కట్ చేశాను సార్. వెళ్ళరా, పట్టు, కడుగు బాగా, ఆరబెట్టు. ఇలానా అరిందా? వెళ్ళు, కార్న్ఫ్లేక్స్ కలుపు, కలుపు. వెళ్ళరా వెళ్ళరా, చేయబట్టు, కడుగు బాగా కడుగు, అటుకులే. అరిందా? వెళ్ళు అటుకులే. ఓకే సార్. కలుపు బాగా, వెళ్ళరా, చేయబట్టు, కడుగు, బాగా కడుగు. అది ఎలాను ఆరబెట్టు, వెళ్ళు, పల్లీలు కలుపు, ఆగా వెళ్ళరా, చేయబట్టు, కడుగు బాగా కడుగు. అది ఏళ్ళు మధ్యలో కడుగు, ఆరబెట్టుకో. వెళ్ళు, చాలు వెళ్ళు. కలుపు, దా కడుగు, ఆరబెట్టు. ఇప్పుడు నీట్గా ప్లేట్లో అయిపోయిందా సార్? అయిపోయింది. ప్లేట్ తీసుకుని అందులో ఇది ఆరోగ్యకరమైన ముంత మసాలా అంటే. అవునవును సార్. ఇప్పుడు తింటే ఉంటుంది దీని టేస్ట్.